ఈవేళ మనం ఏమైతే ధ్యానిస్తున్నామో తగిన అభ్యర్థులు జ్ఞాపకం చేశారు. మరొకసారి ఉందా వాక్య యొక్క విలువ దేవుని యొక్క కృపలో, కనికరంలో, ప్రేమలో ప్రతి కుటుంబంలో కూడా ఉన్న విషద్వారాలను తప్పించి ఆరోగ్యంతో, ఆనందంతో మన దేవుడిని ఆరాధించుకునే సమయాన్ని మనకు దయచేసిన దేవుడికి స్తోత్రాలు చెల్లించుకొస్తున్నారు. ఆ క్రమంలో ఆ విషయం ద్వారా నాకు దేవుడు గురయ్యాడు. వారంతా ఇబ్బంది పడ్డారు. దేవుడు కరుణించి ఈ దినానికి సిద్ధపరిచారు. అలాగే ఆనంద్ అయితే చాలా దేవుడు, తన భార్య మాత ఇద్దరు కూడా చాలా దేవుడు. ప్లేసెస్ కూడా పడిపోయి చాలా లెవెల్స్ అయిపోయాడు ఆనందంలో. ఆ దంపతులతో కూడా దేవుడు కరుణించాడు. అలాగే కుటుంబంలో అందరికీ చూడాలి, సంఘంలో చాలా మందికి చూడాలి. ఎందుకంటే ఈ వాతావరణం అటువంటి ఇబ్బందికరమైన విశ్వ వాతావరణం కనుక క్షేమం ఆరోగ్యించి మనల్ని కాపాడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. కనుక ఆయన సన్నిధి రావడమే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. కనుక అదేవిధంగా మన సహోదరి మా రాజమోహన్ వారి భార్య గత వారు ప్రాణాంతరం చనిపోయిన ప్రతి లెక్క వెలువడిన వైద్య సహాయంలో ఆపరేషన్లు కూడా జరిగి క్షేమంగా ఈ దినం ఉగ్రహాన్ని పంపిస్తున్నారు. అక్కడికి సంఘం మన ఆదివారం జ్ఞాపకం చేశారు. ఎలా ఉందని ఈ ఇబ్బంది ఉంది, అమ్మాయి ఇలాగ అయిందని మీరు జ్ఞాపకం చేశారు కదా. అసలు కూడా జ్ఞాపకం మరి వెంటనే ప్రార్థించాం. సంఘం ప్రార్థించగా అద్భుత కార్యములు చేసే దేవుడు. 100 మంది, ఎంతమంది అండి? 100 మంది ప్రార్థన. సంఘం 100 మంది అయినా 10 మంది అయినా సంఘ ప్రార్థన దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని మన చరిత్ర గ్రంథంలో రాయబడింది. ఆ ప్రకారం మనం ప్రార్థన శక్తి కలిగి ఉన్నాం. కనుక ప్రతి విషయంలో అందరి వరకు ప్రార్థించాలి. ప్రార్థించాలి. తర్వాత ప్రార్థించేటప్పుడు, ప్రార్థన కోరినప్పుడు ఒక్కొక్కరు ప్రార్థించడం మర్చిపోతాం. అందులోనే నా వరకు ప్రార్థన చేయలేదు అనుకోకూడదు. ఎందుకంటే సంఘము కొరకు అందరి కొరకు అంటున్నాం. పేరున అంటున్నాం. ఎందుకంటే పేరున అన్నప్పుడు ఆ పేరులో మీరు ఉన్నారు, ఆ ప్రాంతంలో మీరు ఉన్నారు, ఆ ప్రాంతం ప్రతిఫలము మీకు ఉన్నది. కనుక చిన్న విషయాలు బట్టి మనసులు పాడు చేసుకుంటున్నాం మనం. కనుక వాక్యం ఎల్లప్పుడు కూడా ఆ వాక్యం వినేటప్పుడు నా వరకే చెప్తానని ఒక బాధ కూడా వస్తుంది. అది ఎంత మాత్రం సరైనది కాదు. ఎందుకంటే వాక్యము అందరికీ సమానమే, అందరికీ హెచ్చరికే, అందరికీ ఆశీర్వాదమే, అందరికీ మేలే. కనుక నా కొరకు అనే మాట ఎంత మాత్రం అది సరైనది కాదు. నాకు ఎదురు బాధకరమైన సంగతులు కూడా వస్తుంది. ఎందుకంటే దేవుడు హెచ్చరించేవాడు, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు. అంటే వాక్యమైన దేవుడు ఎవరు? వాక్యమైన దేవుడు గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు, హెచ్చరించేవాడు, కనుక ఆశీర్వాదం ఇచ్చేవాడు. కనుక అవి ఎలా ఉన్నాయో అవి దేవుని మాటగా స్వీకరించాలి. ఎవరి మాట అంటే దేవుని మాటగా స్వీకరించాలి తప్ప పాస్టర్ గారు నా గురించి మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు నన్నే అంటున్నారు అనే ఆలోచనతో చాలా మంది మనసులు పాటు చేసుకుంటున్నారు. అది అంత మాత్రం సరైనది కాదు. ఇవాళ మనము
2 వారాలు ఏమి సాధించామంటే అంచె జనమున జరుగు తీర్పులకు సిద్ధపరచు దేవుని మాటలు ఆజ్ఞలు. మొదటి భాగము 2వ భాగము ధ్యానించాం. వేళ 3వ వాక్య భాగం ధ్యానిద్దాం. వరుసగా ఈ అంశము దగ్గర 10 వారాలు ఉంటారండి. అంచె దినమున అందరూ చెప్పండి. అంచె దినమున జరుగు తీర్పులకు సిద్ధపరచు దేవుని మాటలు ఆజ్ఞలు. కనుక ఇవి దేవుని మాటలు. ఎవరు మాట్లాడే? దేవుని మాటలు. ఆయన మన క్షమ కల్పించిన ఆజ్ఞలు. కనుక అంచె దినం అంటే సృష్టి అంతం 1. 2 మన జీవితము ఈ లోకం నుంచి నిష్క్రమణ. అది 2నే. మన జీవితానికి మన మటుకు మనకు అంచెదినం ఉంటుంది. ఏంటంటే ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం. లోకమంతా కూడా అంచెదినం ఉంది. ఈ 2 అంచెదినాలు కూడా ఈ మనిషిగా దేవుని వాక్యం అవసరమైంది. దేవుని వాక్యము అవసరమైంది. దేవుడు అవసరమైనాడు. దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞలు తెలుసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా భక్తుల మీద ఉంది. ఎవరంటే లోకానికి అక్కర్లేదు. విధానం స్వాతంత్రం అడుగుతాం. కానీ భక్తుల మీద ఒక బాధ్యత ఏంటంటే దేవుని చిత్తమును ఎరిగిన వారు ఉండాలి. దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? వాక్యం ద్వారా తెలుస్తుంది. ఆయన ఆజ్ఞ ద్వారా తెలుస్తుంది. కనుక ఇవాళ మనం ధ్యానించే అంశము సాతాను రాజ్యం. అంటే దేవుని రాజ్యం ఉంది, సాతాను రాజ్యము ఉంది. విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గము ఉంది. దైవ ధర్మం ఉంది, లోక ధర్మము ఉంది. ఇవన్నీ ధ్యానించాం. ఇప్పుడు సాతాను రాజ్యం గురించి ధ్యానిద్దాం. సాతాను రాజ్యం అంటే సాతాను ప్రజలు. దేవుని రాజ్యం అంటే దేవుని ప్రజలు. సాతాను రాజ్యం అంటే దేవుని నమ్మని వారు, అవిశ్వాసులు. ఏమండి? దేవుని రాజ్యం అంటే దేవుడు ఎవరో ఎరిగి నమ్మి విశ్వాసులతో ప్రయాణం చేసేవారు. ఇప్పుడు మనం ఏ స్థానం? దేవుని రాజ్యమా సాతాను రాజ్యమా? విశ్వాసులమా అవిశ్వాసులమా? దేవుడు ఎరిగిన వారమా ఎరగని వారమా? అంత క్లియర్గా దేవుని దగ్గర మనం ఉండాలి. అంత విపులంగా మనం హృదయాలు తెలిసి ఆ వాక్యం తీసుకోవాలి. కనుక ఇవాళ మనం సాధించే వాక్యంలో లోకమును రక్షించుటకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు లోక ప్రజలను అంచె దినమున జరుగు తీర్పులకు సిద్ధపరచు ప్రభు వాక్యములు ఆజ్ఞలు. వరుసగా మనం కానిస్తూ ఉన్నాం. అంచె దినమున తీర్పులకు ప్రభు ఎందుకు వచ్చారంటే భూలోకము రక్షించుటకు. ఎందుకంటే శిక్షించడం కాదు. కానీ మానవుడు శిక్షలో ఉన్నాడు తప్ప రక్షణ రావట్లేదు. అసలు ప్రభు భూలోకం రావడం, దేవుడు మానవుడిగా లోకానికి ఎందుకు వచ్చారు అంటే లోకము రక్షించుటకే. ఎందుకంటే ఇప్పుడు ఆ రక్షణలో నువ్వు ఉన్నావా? నాకు గట్టిగా చెప్పాలి. ఆ రక్షణలో నువ్వు ఉన్నావా? నేనున్నానని చెప్పాలి. ఆ రక్షణలో నువ్వు ఉన్నావా? వెరీ గుడ్. అయితే మరి సాధారణ రాజ్యం గురించి మనం తెలుసుకోవాలి. లోకం ఎక్కడ ఉంది? మరో యోహాను పత్రిక 5:19 లోకమంతయు దుష్టులే ఉంది. ఎక్కడున్నాడే? లోకమంతా అంట, ఒకరిద్దరు కాదు. లోకమంతా దుష్టులే ఉన్నది. అంటే దుష్టుడు అంటే సాతాను అంటే ఆ దుష్టుని సాతాను ఉన్నవారు సాతాను రాజ్యంలో సభ్యులు ఉన్నారు, సాతాను పిల్లలు ఉన్నారు. లోకసువార్త 4:5-7 చూస్తే అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి సాతాను ప్రభు ముఖాముఖిగా ఎదురుబోతులు ఉన్నాడు. సాతాను
ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభు సాతానుతో మాట్లాడతాడు. ఆ సందర్భం పడింది. సాతాను ప్రభుతో ఏం చెప్తాడట, అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిచ్చును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. లోకమంతా ఎవరి అధికారం ఉందంట? సాతాను. సాతాను అంటున్నాడు, ఈ లోకాధికారం అంతా నాది, లోకాధికారం అంతా నాది, నా మాటలోనే లోకమంతా ఉంది, నా మాట వింటున్నారు, నేను చెప్పినట్టే చేస్తున్నారు అని సాతాను దేవునితో ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇచ్చును, అది నాకు అప్పగింపబడినది, అది ఎవరికి నేను ఇవ్వబోరుదునో వారికి ఇచ్చును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీవుని ఆయనతో చెప్పాను. కాబట్టి సాతాను అంటాడు ప్రభుతో, దేవునితో. దేవుడు సాతాను ప్రొక్కాలంట, సాతానికి సాష్టాంగపడి నమస్కారం చేయాలంట. ఎంత దురాశకి సాతానికి ఎంత దురాశపడు అంటే దేవుడే సాతాను మొక్కాలంట. మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు, లోకాన్ని రక్షించినందుకు, శిలువ మరణం పొందినందుకు, రక్తం చెందించినందుకు, వారిని మా నాన్నని రక్షించినందుకు వచ్చారు. కానీ ఇవన్నీ అక్కర్లేదు, ఇక నాకు నమస్కారం చేసేయి. ఏంటంటే శిలువ మరణం వద్దు, నాకు నమస్కారం చేస్తే వీళ్ళందరినీ కూడా నీకు అప్పీల్ చేస్తాను అని చెప్పి సాతాను వీళ్ళంతా లోకమంతా నా ఆధ్వర్యంలో ఉన్నారు, నా రాజ్యము, నా బలము, నా అధికారులు ఉన్నారని చెప్పి ఎంత స్పష్టంగా ప్రభుత్వం మాట్లాడుతున్నాడు సాతాను. ఇప్పుడు చెప్పండి, లోకమంతా ఎక్కడ ఉంది? సాతానులో ఉందని సాతాను చెప్తున్నాడు. కనుక మరి ఏంటి సాతానులో ఎవరాడు అంటే మూఢభక్తి. ఏంటంటే లోకమంతా ఒక చోట రెండు కాదు, ఒక పల్లి కాదు, పట్టణం కాదండి, ఒక దేశం కాదండి, లోకమంతా మూఢభక్తి. ఏం భక్తి అండి? రెండు, కులము మతము. ఎందుకంటే కులము మతం ఇవన్నీ కూడా సాతాను రాజ్యంలో వారసత్వ హక్కు అనమాట. సాతాను రాజ్యానికి వారసత్వ హక్కు ఏంటంటే మూఢభక్తి, కులము, మతం. ఏమన్నా ఇవాళ మూడవ ప్రపంచ యుద్ధం రెడీ ఉందంటే ఎందుకు తెలుసా? మత పిచ్చి. మతాన్ని బట్టి కొట్టుకున్నారండి. యూదు మతం, ఇస్లాం మతం, వాళ్ళిద్దరు పడదు. కేవలం మతాన్ని బట్టే ప్రపంచ యుద్ధం సర్వనాశనానికి సిద్ధంగా ఉన్నారండి. ఈ మత పిచ్చిలో ఇక మన ప్రాంతం, మన దేశం చెప్పట్లేదు. ఇక ఏమండి మతం, కులం ఈ రెండు కలుపుకొని ఎంత అల్లరి చేయాలో, ఎంత అల్లరి చేయాలో అంత చేస్తానే ఉన్నారు. వీళ్ళంతా ఎవరు మరి? సాతాను రాజ్యము, సాతాను ప్రజలు. మరి వాళ్ళకున్న సాతాను రాజ్యంలో మనిషి యొక్క మరి ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, మొదటి యోహాను పత్రిక 2:15-17 వరకు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. సాతాను రాజ్యంలో సాతాను పిల్లలు, సాతాను భక్తులు. బాగా చెప్పాలంటే సాతాను భక్తులు, సాతాను పిల్లలు, సాతాను ప్రజలు, సాతాను రాజ్యం. ఏంటంటే మానవుడికి ఉన్న లక్ష్యం ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఇవి దేవుని వల్ల కలిగినవి కాదు, లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము సాతాను ఆయుధాలు. సాతాను ఆయుధాలు చూద్దాం. మొట్టమొదటి ఆదికాండము 3:5-6 వచనాల్లో అవ్వమ్మకి సాతానికి మాటలు. అవ్వమ్మతో సాతాను మాట్లాడుతున్నాడు. ఏలయనగా మీరు వాటిని తినజేయమన మీ కన్నులు తెరవబడిననియు
చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉండుననియు దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా, దేవుడేమో ఈ తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలములు నిరభ్యంతరంగా తినవచ్చును, ఒక్క చెట్టు పండు తప్ప అన్నాడు. ఇప్పుడు ఆ పండు తినట్లేదు వాడు. సాధారణంగా ప్రవేశించి అమ్మా అవ్వమ్మా అమ్మా బాగా తల్లి అని వచ్చాడు. ఎలాగనే అవ్వమ్మ బాగా తల్లి దొరుకు నాకు అని వచ్చి ఎవరైనా చూసా ఈ దేవుడు చెట్ల గురించి కానీ పళ్ళు గురించి ఏమైనా చెప్పాడమ్మా అని అడిగితే మొత్తం చరిత్ర చెప్పేసి అవునవును ఈ చెట్ల పొలంలో అన్ని తినమన్నారు, ఒక చెట్టు కూడా తినవద్దన్నారు, ముట్టుకోవద్దన్నారు అని చెప్పి ఎక్స్ట్రా కూడా చెప్పేస్తే అతను అంటున్నాడు సాతాను ఏదనగా ఏమంటే మీరు వాటిని తినలేమన మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె. ఎలాగంటే మీరు పండుగ దేవతలు అయిపోతారు. దేవత అనే మాట మొట్టమొదటిగా సాతాను నోటిలో తెలిసిందండి. ఎవరు ఉంటుంది? మొట్టమొదటి దేవత అనే మాట. లోకంలో వార్తలు చూసారా, 3 కోటి దేవతలు 33 కోట్ల దేవతలు అనే మాట ముందు సాతాను నోటిలో వచ్చిన మాట. ఎవరైనా దేవత అంటే సాతాను మాటలే. ఏమంటే దేవుడి మాట కాదు, ఎవరి మాట కాదు, దేవుడి మాట కాదు. ఇప్పుడు మీరు దేవతలు అయిపోతారు అన్నాడు. ఎప్పుడైతే ఇలా చూపించాడో అమ్మగారు అవ్వమ్మ గారు ఇక్కడ వెలుగు చూడలేదండి. ఇక వెంటనే ఏం చేసి చూద్దాం. ఏమండి ఆమె ఏం చేసిందంట? స్త్రీ అంటే అవ్వమ్మ ఆ వృక్షము ఆహారము మంచిది అంటే శరీరాశ ఏమండి అన్ని వేల రకాల పళ్ళు ఇచ్చేదండి. ఈ పళ్ళు బాగుందంటే వాడికి తిన్నారు. అంటే ఈ పండు తినదు బాగుందంటే అలాగే వేల మంది పండు రోజు తింటారండి. ఫలాహారాలు మన రైసు చికెన్ మటన్ వాళ్ళకి పండే ఆహారం ఏమంటే అన్ని పండు వెళ్తున్నాయండి. ఈ పండే చాలా రుచిగా కనపడుతుందంట. ఏంటంటే ఏమంటే ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిదంట అంటే శరీరాశ, కన్నులకు అందమైనదంట నేత్రాశ, వివేకం నుంచి రమ్యమైనదంట జీవకుటామం. ఈ 3 మొట్టమొదటిగా అవ్వమ్మలో ప్రవేశపెట్టాడు. ఈ 3 ఆయుధాలు ఆ దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుడు వద్దన్న ఆ పండు తినడం వల్ల ఆదాము అవ్వలు ఏం చేశారంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటామం అనే పండు తిన్నారు. లోపల ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరాశ నేత్ర జీవకంతో పిల్లలు కన్నారు. వాళ్ళు ఎందుకు ఏముంటుంది అన్నమాట? ఆదాము అవ్వలు శరీరాశ నేత్రాశ జీవకమని పండుతున్నారు. అంటే శరీరాశ నేత్రాశ జీవకమని ఆహారం తిన్నారు. సాధారణ ద్వారా ఆత్మీయంగా తిన్నారు. మరి వారి పిల్లలు కన్నారు కదా, మరి ఆ పిల్లలు ఏమవుతాయి? మళ్ళీ శరీరాశ నేత్రాశ జీవకం. అంటే మన కుటుంబాలు మన పిల్లల గురించి మాట్లాడేది జీన్స్ అంటారు. మనకు వచ్చే రోగాలు బట్టి ఏమంటే పెద్దలు ఎవరికైనా ఉందా క్యాన్సర్ అంటే పెద్దల నుండి వచ్చింది, ఎవరికైనా ఆస్మా ఉందా పెద్దల నుండి వచ్చింది అంటారు కదా, అంటారు లేదా? అలాగే ఇప్పుడు మరి అసలు మానవుడు జీన్స్ ఏంటంటే మానవుడు జబ్బు ఏంటి? అసలు మానవుడు జబ్బు ఏంటి? పెద్దలు జబ్బు ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవకం. అది జబ్బు. మొట్టమొదటిగా ఆదాము అమ్మలకి ఇంజక్షన్ చేశాడు. ఏం చేశాడు? నర్వ్ ఇంజక్షన్. ఇదివరకు జబ్బు చేశాడండి. మాకులు ఇచ్చిన కండకి ఇంజక్షన్ చేసి తగ్గేది కదండి. పూర్వం మా చరిత్రలో చాలా సాగిపోయి ఉండేవాడు. ఏమండి ఎంత ఎటువంటి జబ్బు అయినా సరే 2 రూపాయలండి. నరాలు కొడుకు చేసి నరాలు చేసేవాడు. మీకు జ్ఞాపకం 2 రూపాయలు నరాలు చేశాడా? ఎందుకంటే
ఈ పేషెంట్ అక్కడికి వెళ్తే నాకు నరం ఇంజెక్షన్ చేస్తారని ఫీలింగ్ ఏంటంటే నరం ఇంజెక్షన్ చేస్తారు ఫీలింగ్ చేస్తాడు. అతను ఏమో మందు ఇస్తే పని చేయదు. ఆ నరం ఇంజెక్షన్ చేసాడా లేదా వెంటనే ఆ క్షణం తగ్గిపోయినట్టు ఫీలింగ్ వచ్చేస్తాడు. తగ్గిపోదు కూడా. అలాగా ఇప్పుడు ఏం చేసాడు? ఆదామావులకి శరీరాశ, నేత్రాశ, జీవనం నరం ఇంజెక్షన్ చేసేసాడు. ఇదంతా ప్రమాదం జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు సృష్టించుకున్నాడు మొట్టమొదటి ఇద్దరిని, ఆది దంపతులు. ఎవరు స్వాతంత్రం వెళ్ళిపోయాడు? అప్పుడు మిగలేదు. ఆదా మిగిలిడా? మిగలలేదు. ఆవిడ తిందంట, ఆయనకి ఇచ్చిందంట. కనుక వాళ్ళిద్దరు కూడా దేవుని పిల్లలు సాధారణ పిల్లలు అయిపోయారు ఆ ఏడేళ్ళ తోటలోనే. కనుక మనం ఇవన్నీ తెలుసుకోండి. వాక్య ప్రకారం జ్ఞానవంతులు అవ్వండి అని దేవుడు ఈ గ్రంథాన్ని, ఈ వాక్యాన్ని మనకి ఇచ్చారు. లోకాశలు ఇంకా ఇంకేమున్నాయి? శరీరాశ, కేవలము శరీరాశ, నేత్రాశ, జీవోగమనం కాకుండా లోకాశలు, లోకాచరణములు, కులమతాచరణములు, పెద్దల పారంపర్యాచారములు. ఎందుకంటే పెద్దల పారంపర్యాచారం. మా పెద్దలు ఏం చేసి నేను అలా చేస్తాను, ఆ పెద్దలు చేసి నేను చేస్తాను, అంతే. ఒకటే మాట. మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 1-9 చూసినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, శాస్త్రులను కొందరును ఆయన వద్ద కూడి వచ్చేది. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనం చేయడం చూసింది. పరిసయ్యులను, యూదులందరూ పెద్దల పారంపర్యాచారాన్ని బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. యేసు ప్రభువుని తన శిష్యుల గురించి యేసు ప్రభు ప్రశ్నిస్తున్నారు పెద్దలు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తారంటే పెద్దల పారంపర్యాచారం ఆచరించరా నీ శిష్యులు అని చెప్పి చాలా గట్టిగా అడిగేస్తారు. ఏదో చిన్న క్లూ దొరికినట్టు అన్నమాట. ఎందుకంటే మరియు వారు సంత నుండి వచ్చి, యూదుల ఆచారం సంతకెళ్ళి సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇది కాక గిన్నెలను, కుండలను, ఎత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట, ముంచుట చేస్తారు. అప్పుడు కానీ భోజనం చేయాలంట. ఆచారం, పారంపర్య ఆచారం, పెద్దల పారంపర్యాచారం. ఏమండి? అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయదని ఆయన అడిగారు. శిష్యులు తప్పు చేశారు. గురువు గారిని అడిగారు, ఈ శిష్యులు ఎలా చేస్తారండి? ఆచారం ఏమో ఆచరించరా మీరు? ఈ శిష్యులకు చెప్పవా అని చెప్పి గతి చేస్తారా ప్రభు? అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పారు, ఈ ప్రజలు, అందరూ చెప్పండి, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. పెద్దల పారంపర్యాచారం అంటే వ్యర్థారాధన. ఏమన్నంటే వ్యర్థారాధన అంటే సాతాను రాజ్యము అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించిన సరియే. ప్రవక్త ఎలా చెప్పాడు అలా చేస్తారు. మీరు వ్యర్థమైన ఆరాధన ఆచరిస్తున్నారు.
వ్యర్థమైపోతుంది మీ విశ్వాసం అని చెప్పి వారు గర్తించి మీరు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి ఏది ముఖ్యమంటే పెద్దల మాటలా దేవుని మాటలా? ఏ మాటలు? దేవుడు పెద్ద, మన ఇంట్లో పెద్ద. ఎవరు పెద్ద? చెప్పండి. అసలు పెద్ద ఎవరు? సృష్టికి మొదలెవరు? దేవుడే కదా. దేవుడి మాటకి ఖాయమా, పెద్దల మాట ఖాయమా? అందుకని ఇక్కడ దేవుడు చెప్తాడు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారం గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అది వాళ్ళ సమాధానం. కాబట్టి చిన్న విషయాన్ని పట్టుకొని పెద్ద కార్యక్రమం చేస్తారు, పెద్ద పాపం చెప్పేస్తారు. ఈ ప్రభు అంటారు, మీరు దేవుని ఆజ్ఞ పాటించలేదు కనుక అసలైన పాపం మీరు చేస్తున్నారు, మీరు సాధారణ పిల్లలు ఉన్నారు, దేవుని ఆజ్ఞ పాటించేవారు కాదు, దేవుని రాజ్యంలో మీరు లేరు అనే విషయాన్ని. దేవుని ఆజ్ఞ పాటించిన వాడే దేవుని రాజ్యంలో ఉన్నాడు. దేవుని ఆజ్ఞ తిరస్కరించేవాడు, లోకాచారాలు ఆచరించేవాడు, పెద్దల పారంపర్యాచారాలు ఆచరించేవాడు అతను సాధారణ రాజ్యంలో సభ్యుడు. సాధారణ సమాజం, సాధారణ పిల్లలు అని యేసు ప్రభు వారు వారికి ఖచ్చితంగా హెచ్చరిక చేశారు. అంటే సాధారణ రాజ్యం నుండి వారి దేవుడని వారు ఏం చేసినా వారి ఆరాధన కానీ వారి విశ్వాసం కానీ వ్యర్థమైపోతుంది. ఏమైపోతుందంటే మరి మీ విశ్వాసం వ్యర్థమవుతుందా? మీ ఆరాధన వ్యర్థమవుతుందా అని గమనించాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉన్నది. తర్వాత మరి ఏం చేయాలి ఇప్పుడు అని అంటే సమాధానం చెప్తారు ప్రభు గారు. అది మార్క్స్ 7:20-23 వరకు అందరూ చెప్పాలి. మనుషుని లోపల నుండి, అందరూ చెప్పాలి, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. పెద్దల పారంపర్యాచారం కాదయ్యా, మరి మన హృదయంలో చెప్తుంది. మన తిండిలో కాదు, మన నోట్లో వెళ్ళేది కడుపు శుభ్రం చేసేస్తుంది. కడుపు జీర్ణశయ చేస్తే శుభ్రం చేసి పంపించేస్తుంది. కానీ మన హృదయంలో వచ్చిన చాలా పాపం ఉంది, చాలా చెత్త ఉంది. చెత్త ఏంటదే? అసలు చెత్త. మన ఆహారం తిన్నప్పుడు దాటున్న శక్తిని, ఆ యొక్క మంచిని తీసుకుని శరీరం చెడుగా వదిలేస్తుంది. అదే నిశ్శబ్దంగా పోతుంది. అలాగే మన హృదయం నుంచి కూడా చెత్త ఉంది, అది పోవాలన్నాడు దేవుడు. ఆ హృదయంలో చెత్త ఉన్నవాడే సాతాను రాజ్యం. ఎవరాజ్యం అంటే హృదయంలో చెత్త. మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచదు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, రహస్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఈ చెడ్డ కార్యములు బట్టి మన మానవుడు సాధారణ రాజ్యంలో ఉన్నాడు. ఎక్కడంటే కనుక ఒక్కొక్క విషయాన్ని దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. సాధారణ రాజ్యంలో ఉండే సభ్యుల యొక్క లక్షణాలు ఏంటి, వారు దేని బట్టి సాధారణ రాజ్యం ప్రజలయ్యారు అదే. తర్వాత వ్యసనములు. ఎందుకంటే వ్యసనం, మానవుడు వ్యసనపరుడు.
మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి పాల్గొనేవాడు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటే పౌలు గారు సంఘానికి హెచ్చరిక చేస్తాడండి. కొరింథీ సంఘానికి జారులతో సాంగత్యం చేయవద్దు, జారులు అన్నాడు. కాబట్టి జాగ్రత్త అంటే భార్య ఉండగా, భర్త ఉండగా, పిల్లలు ఉండగా భర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుని జాగ్రత్త. ఆ స్త్రీ ఆ భార్య వేరే పురుషులతో బంధం పెట్టుకోవడం జాగ్రత్త. లోకమంతా జరుగుతున్న ఈ యొక్క జాగ్రత్తం సంఘంలో కూడా ఉందంట. అందుకని ముందుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొరింథీ పట్టణంలో సంఘం జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసినట్టు. అయితే ఈ లోకం జారులతో నైనను, లోపులతో నైనను, దోషకులు వారితో నైనను, విగ్రహారాధకులతో నైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును. లోకం జరగనప్పుడు సాధారణ పిల్లలుగానే ఈ లక్షణాలన్నీ ఉన్నవారు లోకమంతా ఉన్నారట. లోకమంతా ఉన్నారట. అయితే రక్షణ పొందిన వాడు, దేవుని రాజ్యంలో ఉన్నవాడు ఎలా ఉండాలి అనే మాట ఇప్పుడైతే, ఎప్పుడంటే రక్షణ పొందినప్పుడు. రక్షణ పొందక ముందు మనం సాధారణ రాజ్యంలో ఉన్నాం. లోకమంతా ఎలా చేసి అలా మనం చేసాం. ఇప్పుడైతే అది మంచి మాట. సహోదరుడనబడిన వాడు ఎవడైనాను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, చిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకుని వాడు గాని అయ్యుని ఎడల అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భుజమనకూడదు అని దేవుడు ఆ సంఘానికి తెలియజేశాడు. సంఘంలో జారుడు అనుకుంటారు. జారుడు సంఘంలో లోభి, లోభి అంటే డబ్బు పిచ్చి. డబ్బుంటేనే నన్ను గౌరవిస్తారు, డబ్బుంటేనే నన్ను ప్రేమిస్తారు. ఏ విధంగా డబ్బు సంపాదించాలనుకునే వాడు క్రైస్తవుడు ఏంటంటే వాడు లోభి. డబ్బు కావాలి, ఎందుకంటే అవసరాలు కాదు, ఎందుకంటే అవసరాలు కాదు. అలాగే చెప్పి డబ్బునే, ధనాన్నే దేవుడిగా నమ్మినట్టయితే క్రైస్తవుడు కూడా సాధారణ రాజ్యంలో ఉన్నవాడే. క్రైస్తవుడు కూడా సాధారణ రాజ్యంలో ఉన్నవాడు కనుక లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, ఏమంటే చిట్టుబోతు కానీ. క్రైస్తవుడు ఎలా ఉండకూడదు? చిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకుని వాడు కానీ అయ్యున్నాడు. అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, వాడితో కలిసి భోజనమే చేయకూడదంట. రైతుడు ఎవరైనా ఇలా చెడిపోయింటే వాడు సాధారణ రాజ్యంలోకి మళ్ళీ మెల్లి దిగిపోతున్నాడు. దేవుని రాజ్యంలో ఉన్నాం, మనకి ఈ లక్షణాలు ఉన్నట్టయితే, సాధారణ లక్షణాలు మనకుంటే మెల్లిగా మళ్ళీ సాధారణ రాజ్యంలోకి దిగిపోతున్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా సాధారణ రాజ్యంలో ప్రజల యొక్క గుణగణాలు, గుణ లక్షణాలు ఎంత తేటగా దేవుడు తెలియజేసి చూడండి. ఇప్పుడైతే మనము అటువంటి లక్షణాలు ఏమన్నా మనకి వాక్యం ద్వారా సరి చేసుకుని ఆజ్ఞలో దేవుడి చిత్రం ప్రకారం దేవుడికి భయపడి మన ప్రయాణము సాగాలి. ఇప్పుడు విగ్రహాలు చేస్తారు, విగ్రహాలన్నా చెప్పాలి నాకు. ఇప్పుడు మామూలుగా రేపు గంగల పండుగ వస్తుంది, మరి మీకు అవసరమా? నాకు అవసరమా? దసరా వస్తుంది, మీకు అవసరమా? నాకు అవసరమా? అప్పుడు మనం విగ్రహాలు అయిపోతుంది. ఆ జాగ్రత్తలు కలిగి మనం ఉండాలి. సాధారణ రాజ్యంలో స్వేచ్ఛ, అన్ని పండుగలు చేస్తారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు, పెద్ద పారంపర్య ఆచారాలన్నీ ఆచరిస్తారు. అది క్రైస్తవుడికి వాక్య ప్రకారం ప్రయాణం సాగాలి. మనం ఏం చేయాలి? వాక్యం చెప్తుంది. మనం ఏం చేయాలో వాక్యం చెప్తుంది కనుక మనకి మార్గదర్శనం ఉంది. మన గురువు ఉన్నాడు,
మనకే ఎవరైనా గురువు యశ్వరమే అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. తర్వాత యాకోబు పత్రిక 4:1-4 లోకముతో స్నేహము మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్చనుండి కదా. మన కుటుంబాల్లో, మన సమాజంలో, మన జీవన పోరాటం అంటే మనం అందరికంటే నేనే బాగోవాలి, నా కుటుంబం నా కుటుంబం అనే జీవితము అది చాలా నష్టకరమైన శాపకరమైన జీవితం. నేను బాగోవాలి, నా తోటి వారందరూ బాగోవాలి, సమాజం బాగోవాలి, అందరూ బాగోవాలి, అందరూ నేను అంటారు, అది మాట. అంతేగాని నేనే బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి అనే మాట సైతాన్ మాట. ఎవరంటే మీలో యుద్ధములను పోరాటములను బయటకు మాట్లాడు చదువుమే లేగా బయటకు మాట. మీలో యుద్ధములను పోరాటములను దేని వల్ల నుండి కలుగుచున్నవి? ఏమనంటే యుద్ధాలు పోరాటాలు. మీ అవయవములలో పోరాడు భోగేశ్వరుడే కదా. కుటుంబ సభ్యులు పడదండి, అది బాగుపడిపోతున్నాడు, ఇది బాగుపడిపోతుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇదే బాధ. అది క్రైస్తవులు ఉన్నది మీరు ఏదో మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుడు లేదు, నరహత్య చేయదు, మచ్చర పడుతులు కానీ సంపాదించుకోలేదు, పోట్లాడుతులు యుద్ధము చేయదు కానీ దేవుని అడిగినందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుడే దురుద్దేశంతో అడుగుతాడు కనుక మీకేమీ దొరకట్లేదు. యాకోబు రాస్తున్నాడు, క్రైస్తవుడు ఎలా ఉన్నాడా? అప్పుడు క్రైస్తవుడు ఎలా ఉన్నాడట? దురుద్దేశంతో ఉన్నాడట. ఏ ఉద్దేశం అంటే క్రైస్తవుడు దురుద్దేశంతో ఉండాలా, మంచి ఉద్దేశంతో ఉండాలా? మంచి ఉద్దేశమా దురుద్దేశమా? మంచి మనసా చెడ్డ మనసా? మంచి మనసు వరకే మన సిద్ధపరిచి కూర్చోబెట్టాడు ఆయన, మళ్ళీ చెడ్డవారు ఉండదు కాదు అని చెప్పి మీ వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరం అని ఎదురుగా. ఏంటంటే లోకంతో స్నేహం అంటే నలుగురు ఏం చేస్తారు, నేను అలా చేస్తాను అంటే లోకంతో స్నేహం. లోకం అలా చేస్తారు, చేస్తే నేను అలా చేస్తానంటే అది లోకంతో స్నేహము. దేవుని చిత్తము కాదు, దేవుని ఆజ్ఞ కాదు, సాధారణ రాజ్యంలో నడిచే పద్ధతి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని అడగరా. కాబట్టి ఎవరు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువును. లోక స్నేహము దేవునితో శత్రుత్వము. మనం ఎవరు దేవునికి మిత్రులమా శత్రువులమా? స్నేహితులు, ప్రభు స్నేహితులమా? ఎవరంటే యోహాను సువార్త ఎవరండి 15-14 క్రైస్తవుడు ప్రభు స్నేహితుడు ఆజ్ఞలు పాటిస్తే నేను మీకు ఆజ్ఞాపించు వాడిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు. ఎవరంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు? మరి లోకాన్ని స్నేహం చేసేవారు దేవునికి శత్రువు. లోక స్నేహమా దేవుని స్నేహమా? ఏది గొప్ప, ఏది విలువ, ఏది లాభమా? లోక స్నేహం లాభమా, దేవునితో స్నేహం లాభమా? మరి మన స్నేహం ఎవరితో? లోక స్నేహం సాతాను స్నేహం, దెయ్యములతో స్నేహం, దెయ్యాల అద్భుతుల స్నేహం,
కనుక వారు దేవుని శత్రువులు అయిపోతారు. ఎవరంటే దేవుని శత్రువులు అనే మాట. లోకంతో ఎలా ఉన్నాడు ఇప్పుడు? మనమైతే దేవుడికి స్నేహితులము. దేవుని ఆజ్ఞపాటు, దేవుని మాట ప్రకారం జీవిస్తే దేవుని స్నేహితులము. అటు స్థానం మనకి ఇచ్చాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయము 2-5 వచనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనుల ఆచారములు వ్యర్థ, అభ్యసింపబడి. అది ముందేం చెప్పారంటే, పెద్దల పారంపర్యాచారం ఆచరించవద్దు. పెద్దలు ఏం చేశారండి? ఇప్పుడు ఏదో సమస్య వచ్చిందండి, ఏదో పండుగ వచ్చిందండి, ఏదో సంతోషకాలం వచ్చిందండి, పెద్దలు ఏం చేశారు? అలా కాదు, ప్రార్థన పూర్వకంగా వాక్య ప్రకారం జరగాలి. నీకు ప్రార్థించాడు ప్రతి విషయంలో. చూడండి, ఈ కుటుంబంలో ఏమొచ్చినా దానికి ప్రార్థించాడు. రాత్రి గృహప్రవేశం జరిగిందండి. రాత్రి వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఈవేళ రాత్రి చేసి ఆదివారం సెలవు. ఆదివారం అంటే సేవలు కాలం మరి ఆలోచన ఏంటో తెలియదు, కానీ రాత్రి గృహప్రవేశం చేసుకున్నారు. ఏం కావాలి ఇక్కడ గృహప్రవేశానికి? ఇప్పుడు పక్షం లేదు, పండుగలు ఏం లేదు, ప్రార్థన అంతే. ఏం కావాలంటే ప్రార్థన. కనుక పెద్దల పారంపర్యాచారం కానీ ఇక్కడ మరి ఇంకో ఆచారం చెప్పాడు, అన్యజనుల ఆచారము. ఎందుకంటే అన్యజనుల ఆచారం గురించి మళ్ళా సైతాను రాజ్యం ఎవరో, సైతాను ప్రజలు ఎవరంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి. ఇప్పుడు అన్యజనుల ఆచారం మనకు అవసరం అంటే దైవాచారమా? అంతే. దేవుడు ఏం చెప్పాడు అలా చేయదు తప్ప అన్యజనుల ఆచారం మనకు పని ఏమి లేదు. పెద్దల పారంపర్య ఆచారం కూడా మనకు అవసరం లేదు. అన్యుల ఆచారములు అభ్యసించద్దు. ఆకాశమందు అగపడు సింహములకు జనములు భయపడుతురు. ఆకాశంలో ఎవరంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, వీటికి భయపడుతున్న లోకం. మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆకాశమందు అగపడు సింహములకు జనములు భయపడుతురు. అయితే మీరు వాటికి భయపడకూడదు. దేవుని నమ్మేవారు ఈ చిహ్నాలకి, ఈ సూర్య నక్షత్రాలకి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు, పూజ చేయాల్సిన అవసరము, వాటికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. దేవుడికే భయపడాలి. దేవుడు నమ్ముకున్నాడు కదా. జనముల ఆచారములు వ్యర్థములు. అది జనాల ఆచారాలు ఏంటంటే, లోకం చుట్టూ మూడు ఆచారాలు ఎన్నో చెప్పలేం, ఎన్ని పండుగలు చెప్పలేం, ఎన్ని ఆచారాలు చెప్పలేం. మరి గొడవ అంతా ఎంత ఉంటుందో చెప్పలేం. ఎవరు చేతి నిండా తాడు, మెడ నిండా పూసలు, పెద్ద గొడవ, దశల నిండా బొట్లు, గంటగా బొట్టు. దేవుడితో దేవుడు దగ్గర బొట్లు ఉంటాయి. వాళ్ళు నామాలు బొట్లు, ఏమంటే 3 బొట్లు ఇక్కడ ఒకటి, ఎక్కడ మరి దశలు, మరి ముక్కు మీద ఎన్ని రకాలు చెప్పలే. అందుకని అయితే మీరు వాటికి భయపడుకుని జన్మల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఉన్నప్పుడు నేను బొమ్మాయి చెప్తాడు, అడవిలో ఉన్నప్పుడు చెట్టు నరికినట్టు అది నరకబడదు. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. కర్రతో చేసిన విగ్రహము పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారము చేత పనివారు దానిని అలంకరించరు. ఈ బొమ్మనే ఈ బ్రహ్మగారి అంటాడంటే, వెండి బంగారం చేత దానిని అలంకరణ చేస్తాడు. అది కదలదు. ఈ బొమ్మ కదలదు. కదలగినట్లు మేకులు పెట్టి శుద్ధిలతో బిగబట్టి దాన్ని నిలుపుతుడు. దేవుని ప్రజలతో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుని ప్రజలు విగ్రహారాధకులు అయిపోయారు. వారు కూడా ఈ చెక్క బొమ్మలు చేసుకుని పూజ చేస్తారు. దేవుని ప్రజలు కూడా చెక్క బొమ్మలు చేసుకునే పూజ చేస్తున్నారు. వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఏమండి? అవి తాటి చెట్టు వలె చిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువవు. ఏమంటే ఒక దాడ బొమ్మలు చేసి పెడుతున్నారు, అక్కడ ఉంటుంది కదా అది.
అది పలుకుతుందా, నడుస్తుందా? ఎవరితో మాట్లాడుతుంది? దేవుని ప్రవక్త మాట్లాడుతుంది. అవి నడువవు, నడువ నేరవు కనుక వాటిని మోయవలసి వచ్చిన ఈ బొమ్మని ఏం చేయాలి? ఎవడే ఈ బొమ్మని ఏం చేయాలి? గనగెత్తుకో. వాటి అవి పలుకవు, నడువు నేరవు కనుక వాటిని మోయవలసి వచ్చిన వాటికి భయపడకుడి. బొమ్మకి భయపడద్దు. ప్రభు నమ్ముడు ఏం చేయకూడదు, దేవుడు నమ్ముడు ఏం చేయకూడదు, బొమ్మకే భయపడకూడదు. అవి ఏమి బొమ్మలు హాని చేయ నేరవు. ఏంటంటే నేను నమ్మలేదు, పూజ చేయలేదు, వ్రతం ఆచరించలేదు అమ్మకి బొమ్మకి అని అంటే ఆ ఆచరించలేకపోవడం వల్ల కానీ, పూజ చేయలేకపోవడం వల్ల కానీ, వ్రతము చేయలేకపోవడం వల్ల కానీ అవి నిన్నేమి చేయవు, నీకేం హాని కలిగించవు. అవి హాని చేయలేరు, మేలు చేయుట వాటి చేత కాదు. ఈ బొమ్మ పూజలో చేస్తే నీకు మేలే లేదు, చేయకపోతే నీకు నష్టమేమే. ఎంత క్లియర్గా ఉన్నాడు. ఇవాళ ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరంటే సాధారణ రాజ్యంలో ఉన్నవారు. కనుక దేవుడు వాళ్ళకి ఒక క్లియరెన్స్ ఇచ్చాడు. దేవుని ప్రజలకు మీరు బొమ్మ పూజ చేస్తారు కదా, ఆ బొమ్మ పూజ చేయడం వల్ల మీకు ఏమి లాభము లేదయ్యా. కొన్ని మానేస్తే ఏమైపోతా అనుకుంటారేమో. చాలా మంది శోభ చెప్పినప్పుడు బాధ్యతలు రెడీ చేసి కాబట్టి మొక్కు ఉందండి, మొక్కు తీర్చుకోవాలండి, వ్రతం ఉందండి, వ్రతం పూర్తి ఇలా చెప్తున్నారు మాకు. అయ్యేమి చేయకపోవడం నష్టం లేదు, చేసిన వాళ్ళ లాభము లేదు. రక్షణే ప్రాముఖ్యము, నిజదేవుడు యేసుక్రీస్తుని నమ్ముకోవడమే ఆశీర్వాదం. ఈ మాట అందరూ చెప్పండి. బొమ్మలు చేసుకుంటే అవి చెప్పండి, అవి అందరూ చెప్పాలి. అవి పలుకవు, నడువ నేరవు కనుక వాటిని మోయవలసి వచ్చను, వాటికి భయపడకుడి. అవి హాని చేయ నేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. ఎంత ఖచ్చితంగా వేళ మీరు ఈ ఒక్క మాట తీసుకుంటే ఇక లోకాచారాలు కానీ, పారంపర్యాచారం కానీ, అన్యజనుల ఆచారం కానీ నాకు పని లేదని ముద్ర పడాలి మీ మనసులో. అవసరం ఉందండి అమ్మా సరేజ్ గారు? అవసరం ఉందా? ముద్ర పడాలి. ఇప్పుడు ఇది కావాలండి, యశ్బాబుని అవుతానండి, ఆరాధనకి వెళ్తానండి, అవి కూడా అప్పుడప్పుడు చేస్తానంటే నువ్వు ఎలా విశ్వాసం అవుతావు? అంటే దేవుని రాజ్యంలో సాధారణ రాజ్యంలో రెండు పడవల మీద ప్రయాణం చేస్తే అది క్షేమమా? కాదు, పడిపోతా, రెండు సముద్రం పడిపోతా. అందుకే జాగ్రత్తలు. లేవి కాండము 18వ అధ్యాయము 2-5 వచనాలు. నేను మీ దేవుడే యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు. దేవుడా అమ్మా, దేవుడా అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడికి వెళ్ళిపోయాడు. నేను మీ దేవుడే యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఎక్కడున్నారు వాళ్ళు? బానిసత్వంలో ఐగుప్తులో వారు పిల్లలు కన్నారు, లక్షల ప్రజలు పెరిగారు. అక్కడ వారి ఆచారాలు నేర్చుకున్నారు. సూర్య నమస్కారం వాళ్ళది. ఐగుప్తు రాజు, ఐగుప్తు ప్రజలు సూర్యుడు దేవుడిని ఆరాధిస్తారు వాళ్ళు. అది మీరు చేయొద్దు. అది మీరు ఇప్పుడు మనం బాప్తిసం పొందామండి, మనం అంతకుముందు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసాం.
ఇప్పుడు అవసరమా? ఏమండి? లేదు. ఇప్పుడు మీరు అంతకుముందు ఎన్ని పూజలు చేశారు, ఇప్పుడు అవసరమా? లేదు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు దేవుడు. ఏమండి? ఏంటండి? ఐగుప్తు దేశ ఆచారములు చొప్పున మీరు చేయకూడదు. దేశ ఆచారం ఒకటి. 2, కనాను దేశ ఆచారములు చొప్పున నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారం చొప్పున మీరు చేయకూడదు. అక్కడ బానిసత్వంలో దేశం ఆచారాలు మీకు పర్లేదు, ఇంకో దేశం మీకు ఇచ్చారు, ఆ దేశ ఆచారాలు కూడా మీ పని లేదు అని దేవుడు అంత స్పష్టంగా వారితో తెలియజేస్తున్నాడు. మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడుచుటకు వాటిని ఆచరింపవలెను. కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను కైకోవాలి. ఎందుకంటే దేశాచారాలు కాదు, ఏమంటే అన్యజనుల ఆచారాలు కాదు, పెద్దల పారంపర్యాచరణ అసలే కాదు. మరి దేన్ని ఆచరించాలంట? మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకుని వాటిని ఆచరింపవలెను. నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఇప్పుడు ఏం ఆచరించాలండి? దేవుడి నమ్మని దేవుని కట్టడలు ఆచారములు ఆచరించాలి తప్ప పెద్దల పారంపర్యాచరణ కానీ అన్యజనుల పారంపర్యాచరణలు కానీ లేక ఏమంటే దేశ ఆచారములు కానీ పాటించవలసిన అవసరము భక్తుడికి లేదు. వాటిని గైకొని వాడు వారిని బతుకును నేను యెహోవాను. ఎవరు క్షేమం అంటారంటే దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని ఆ చిత్తం ప్రకారం జీవించిన వాడు, దేవుని ఆజ్ఞలు కట్టడలు ఆచరించేవాడే క్షేమం అంటాడు అని మాట స్పష్టత ఇచ్చారు. అక్కడ ఆ స్పష్టతలో మనం ఉన్నాం. నాడే మనకి ఇతర ఆచారాలు పని అవసరము లేదు. తర్వాత 2వ రాజులు 17:7-17. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలం క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి, దేవుడు సహాయం చేసి దేవుడు విడుదలిస్తే, ఇశ్రాయేలు ప్రజలకు బానిసత్వం విడుదలిస్తే, ఆ భయంకరమైన ఆ బలవంతుడు రాజు కింద విడుదలిస్తే వారి పాపం చేశారు. మళ్ళా ఏంటో పాపం అంటే ఇతర దేవతలను భయభక్తులు నిలిపారు. రక్షించిన దేవుడిని నాకు భయభక్తులు ఏమంటాడు? ఇతర దేవతలు భయభక్తులు నిలిపారంటే ఇశ్రాయేలు ప్రజలు వారిని హెచ్చరిస్తున్నాడు దేవుడు, ఖండిస్తున్నాడు దేవుడు. మరి దేవుడి ప్రజలు సాధారణ రాత్రికి వెళ్ళిపోయాడు, పాపం చేస్తున్నారు. మనం కూడా ప్రభువుని నమ్మి ఆయన సంఘంలో ఆరాధించుకున్నాం, మళ్ళీ విగ్రహానికి వెళ్తే మళ్ళీ మనం పాపం చేస్తున్నాం, మళ్ళీ లోకాచారానికి వెళ్తే మళ్ళీ పాపం చేస్తున్నాం, మళ్ళీ దేవుడి రాజ్యంలో సాధారణ రాజ్యంలో వెళ్ళిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ మనం భయంతో ప్రయాణం సాగాల్సిన అవసరము ఉంది. కాబట్టి పాపం ఎలా చేస్తున్నాడు? ఇతర దేవతలను అయ్యా భయభక్తులు నిలిపారు. మీరు పాపం చేస్తున్నారయ్యా, రక్షణ పొందిన మీరు పాపం చేస్తున్నారయ్యా అని దేవుని ప్రజలకు ఒక హెచ్చరిక వచ్చిందండి. తమ ఎదుట నిలువకుండా యెహోవా వెలగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచుండి ఏ ప్రజలైతే దేవునికి విరోధులయ్యారో, ఏం పూజలో దేవుడు కోపడుతుందో దేవుడి ప్రజలు ఆ ప్రజల యొక్క పూజలు చేశారట. రాజులు వారు సంతుష్టంగా ఏర్పాటు చేసుకున్న దేవతలను పూజ చేశారట. రాజు కూడా తప్పిపోయారండి. దేవుడి ప్రజలు పాలించే రాజులు కూడా తప్పిపోయారు. వారు కూడా అక్రమంగా జీవించారు. సొలొమోను రాజు ఏమండి ఆయన 1000 మంది భార్యలు చేసుకున్న
1000 విగ్రహాలు పెట్టుకున్నాడు. ప్రతి భార్య ఒక విగ్రహం పెట్టింది. ఆ విగ్రహాలు పోయిందో లేదన్నాడు. అది దేవుడు పాపం చేస్తున్నారు. మళ్ళా చేస్తారంటే పాపం చేస్తారు. రాజులు కట్టడం. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వస్తుంటారు పరిపాలకులు. వాళ్ళు ఏదో మండలంలో వాళ్ళు ఏదో దేవతలను పూజ చేస్తారు. అది మనం చేయాల్సిన అవసరం ఏమి ఉందా? అక్కడ రాజులు వాణిష్టానుసారం చేసినప్పుడు, వాడికి దేవతలను పూజ చేసినప్పుడు ప్రజలందరూ కూడా అలా నడిపించారన్నాడు. అందువల్ల బాబు అయిపోయినట్ట అని చెప్తారు. కాబట్టి ఇశ్రాయేలు వారు తమ దేవుడిని యెహోవా విషయంలో కపటము కలిగి, దేవుని విషయంలో కపటము కలిగి దుర్బోధ బోధించచ్చు. ఈ మాట వేళ మన సమాజం నడుస్తున్నాడు. యేసు ప్రభు నమ్ముతున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, బైబిల్ వాక్యాలు చెప్తారు. కపట బోధ, అబద్ధ బోధ, అబద్ధ సంఘాలు ఉన్నాయంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని కపటంగా ప్రేమించారట. ఆ బోధించే వాళ్ళు కపటం కలిగి దుర్బోధలు బోధించారట. దుర్బోధలు ఏ బోధలు? ఇప్పుడు సమాజంలో లేవా? లోకమంతా కూడా ప్రభుత్వం ఏంటి దుర్బోధలు వచ్చాయండి? చెప్పండి, తెలుసా మీకు? తెలియదా? కబుర్లు ప్రార్థన ఏంటి? కబుర్లు ప్రార్థన ఏంటి? దుర్బోధ సద్బోధ చెప్పండి. కబుర్లు ప్రార్థన స్వస్థత శాల అన్నాడు. అది దుర్బోధ సద్బోధ చెప్పండి. అడగండి. కబుర్లు ప్రార్థన దుర్బోధ సద్బోధ వీళ్ళు అర్థం కాదు. అదేనా? కబుర్లు ప్రార్థన స్వస్థత శాల అది దుర్బోధ సద్బోధ. దుర్బోధ, చెడ్డ బోధ, అబద్ధ బోధ. ఏమండి ఇప్పుడు ఇంకా వచ్చాయండి. అరటిపండు ఇస్తాడంటే ఈ భాష గారు. ఆయన ఈ అరటిపండుని దీవించాడంట. ఈ భాష గారు అరటిపండు దీవించాడంట. ఈ అరటిపండు తింటే బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు పడతారంట. దుర్బోధ సద్బోధ ఏమంటే ఒక్కో భాష గారు హైదరాబాద్ లో యాభై పండు దీవించాడంట. యాభై పండుని ఇవ్వండి. ఈయన ఆ మహిమ, ఈడి మహిమ దేవుడి మహిమ కాదు. ఈడి మహిమ అందెక్కాడంట. ఈ పండు భక్తులు తినాలంట. ఈ రాగాలు పోతాయంట. దుర్బోధ సద్బోధ ఇవాళ క్రైస్తవులు మాలో ఏమంటే ఈ ఒక రుమాలు అమ్ముతాడు. ఏమంటే టచ్ అనమాట. అయితే పట్టుకున్న ఆమె రుమాలు పట్టుకెళ్తే ఈ రోగాలు పోతాయండి. దుర్బోధ సద్బోధ చెప్పండి. ఇక అర్థమవుతున్నా చెప్పాలి. దుర్బోధ కప్పులు రాసుకుంటే, కప్పులు తాగితే నీ రోగం పోతాడు. దుర్బోధ సద్బోధ చెప్పాలి. కప్పులు రాసుకుంటే కాదు, ప్రార్థన చేసుకుంటే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే. ఏమండి నాకు ఆలోచన వారం అంతా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నాను. ఏమండి ఏదో బయటించిన మాత్రం ఎక్కడో వేసుకున్నాను. ఆ పచ్చి వేలు చేశాను. ఇవాళ మళ్ళీ దగ్గర కూర్చున్నాను. కానీ కప్పులు తాగలేదు, కప్పులు రాసుకోలేదు. అవసరమా? మరి దుర్బోధ సరిపోద ఎంత బాగుంది. ఎక్కడ ప్రారంభమైంది? ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభమైందంట. జాగ్రత్తగా ఉందాం. ఎలా ఉందాం? ఎవరు అప్పుడప్పుడు మన వాళ్ళు ఇప్పుడు మనం లేదు జ్ఞానవంతులు కొత్త ఏమొచ్చారు అనుకోండి, వాడు ఆరాధనకు వస్తారు. ఆరాధన అయినాక కబ్బులను బాటలు ఎదురు చేస్తారు. కబ్బులను బాటలు నేను ప్రార్థన చేయమంటే చేస్తాను. చేసిన తర్వాత కబ్బులను బాటలు నాకు ఇస్తున్నారు. ఈ కబ్బులను ప్రార్థన చేయండి అని నేను రాసుకోవాలండి. అమ్మా కబ్బులతో పని లేదు, నీకు ప్రార్థించాను. ప్రార్థన చాలు, ప్రార్థన చాలు. కబ్బులతో పని లేదు. ప్రార్థన చేయకుండా రాసుకో. కబ్బులలో ఔషధాలు ఉన్నాయి. ప్రార్థన చేయకుండా రాసుకో. కాలింపులు దొరుకుతాయి. కబ్బులు కాలింపులు తగ్గుతాయి. గవర్నమెంట్ రాసుకునే కాలింపులు తగ్గుతాయి. ఆయుష్ రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి. ప్రార్థన చేయగలదా?
ప్రార్థన చెప్పడమ్మా వాళ్ళందరూ నాకు ఒకరు ప్రార్థన చేయలే తర్వాత కపటం కలిగి దుర్బోధలు బోధించు అడవి గుడిసెల నివాసులను ప్రాకారిక పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠం పెట్టి ఇశ్రాయేలు ప్రజలంటే ఏమంటే కుగ్రామం మొదలుకొని పల్లెటూరు మొదలుకొని పట్టణాల వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు ఏమంటే విగ్రహాలు పెట్టుకున్నారంట. ప్రతి పల్లెలో పట్టణంలో వీధుల్లో ఏమంటే ప్రతి చోట విగ్రహం పెట్టుకున్నారంట. దానికి ఏమో దేవత స్తంభాలు నిలిపారంట. దేవుని ప్రజలు అలాగే నాశనం అయిపోయారు. బలిపీఠం కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదను ఎక్కడ దేవతలు ఎక్కడండి మరియమ్మ కొండ ఎక్కడ చూడదు. మరియమ్మ కొండ మరియమ్మ గుడి అంటారు. మరియమ్మ కొండ యేసుబాబు కొండ ఏం కొండ కనకదుర్గ కొండ. ఇక్కడ కొండలు కూడా అక్కడ ఉన్నాయి ఇశ్రాయేలు ప్రజల్లో. ఏమండి ఎత్తైన కొండలన్నిటి మీద నేమి సకలమైన పచ్చని వృక్షముల కన్నా నేమి అంతగాను విగ్రహములను నిలువబెట్టి ఏమండి కొంచెం బలంగా మంచి పచ్చగా చెట్టు కనపడితే అక్కడ విగ్రహం, పెద్దగా కొండ ఉంటే అక్కడ విగ్రహం. ఎక్కడ విగ్రహాలు అంటాడు ఎవరు ఇశ్రాయేలు దేవుని ప్రజలు. మరి ఇప్పుడు ఎక్కడ చూసిన విగ్రహమే ఉందా లేదండి? విగ్రహం నిలువబెట్టి దేవతా స్తంభంలో నిలిపి తమ ఎదుట నిలువకుండా యెహోవా వెలగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయించు చెడు తనము జరిగించు యెహోవా కోపం పుట్టింది. విగ్రహాల వలన గత దేవుడికి సృష్టికర్త దేవుడికి కోపం తెప్పిస్తున్నారంట. కనుక ఈ సృష్టి పూజ చేసిన వాళ్ళందరూ కూడా సాతాను రాజ్యమే. ఎలాగంటే దేవుని కోపం తెప్పించావు తప్ప వారు దేవుని ఇష్టలు కాదు. అయినను మీ దుర్మార్గములను అంతా తిరుగుబాటు చేసిన సరే దేవుడు జాలి కదా, దీర్ఘశాంతంగా దేవుడు కదా. ఆయన అనడం వల్ల మీరు మీ దుర్మార్గములను విడిచిపెట్టి ఇప్పుడు ఏంటంటే ఈ పూజ ఏంటంటే సృష్టి పూజ ఏంటంటే దుర్మార్గం అంట, దుష్టత్వం అంట, మూఢభక్తి అంట. మీరు మీ దుర్మార్గం విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించిన నటియు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను ఏంటంటే బొమ్మలు కాదు దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించుడని సెలవించి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యోధా వారికి సాక్ష్యం పలికించినను. బొమ్మలుద్రా బాబు, ఆ బొమ్మలు పాపంరా, అది దేవుడు కాదు అని ప్రవక్తల ద్వారా చెప్పించినా సరే వారు వినరైలి. దేవుడు ప్రజలు ఏం చేయాలంటే వినలేదంట. మనం విన్నామా కాంతమ్మ గారు, నారాయణమ్మ గారు, మనకి విరుపుకి అవసరమా? ఎవడే గట్టి చెప్పాలా? తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైరి. మళ్ళీ తేడా చేస్తే ఏమవుతామండి? ఏమవుతామండి? భార్య భర్తలు ఉన్నారండి. కాబట్టి వారు జీవితకాలం భక్తుల బాగుంటుందని ప్రయాణం చేస్తామన్నప్పుడు భార్య ఏమంటే భర్త యాడికి చేరిపోయింది అనుకోండి, ఆమె విశ్వాసఘాతకురాలంట. భర్త మోసం చేసిన భార్య అనుకోండి విశ్వాసఘాతకుడు అంటారు. అలాగే దేవుని కూడా దేవుడి సృష్టి పూజకి వెళ్తే విశ్వాసఘాతకుడు అంటాడు దేవుడు. వారు ఏంటంటే విశ్వాసఘాతకుడు. తమ పెద్దలు ముష్కరులైనట్లు, తమ పెద్దలు ఏమయ్యారంటే భక్తులైన ముష్కరులైన కామును ఏమంటే ముష్కరులైన దేవుని ప్రజలు ఏ విధంగా ఉన్నారో దేవుని దగ్గర నుంచి ఎలా బాగా వెనక్కి అయిపోయాడు, ఎలా సృష్టి పూర్తి చేశారు.
దేవుడికి అంత అసహ్యులయ్యారు. చాలా విపులంగా తేటగా ఈ రాజుల గ్రంథంలో ఖచ్చితంగా దేవుడి ప్రజల గురించి మాట్లాడుతున్నారండి. మనము వీటిని బట్టి నేను సాధారణ రాజ్యంలో ఉన్నానా, దేవుడి రాజ్యంలో ఉన్నానా అని పరిశీలించుకుంటూ వాక్య ప్రకారం ఆజ్ఞ ప్రకారము మన రక్షకుడైన దేవుని యొక్క చిత్త ప్రకారము మన ప్రయాణము సాగాల్సిన అవసరత. తమ పెద్దలు ముస్కులైనట్టు తామును ముస్కులై వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి దేవుని వాక్యం తీసుకోవాలంట, దేవుని వాక్యం తీసుకోవాలంట. పెద్దలు చెప్పిన ఆ విగ్రహాలను ఆ సృష్టి పూజకి వెళ్ళిపోయారట. వ్యర్థమైన దానిని అనుసరించు. అది సృష్టి పూజ ఏంటంటే వ్యర్థమైనది. వ్యర్థులైపోయారండి. సృష్టి పూజ చేసుకోవడం ఏమయ్యారంటే ఎవరు చెప్తారు? ఇది ఇశ్రాయేలు ప్రజలకు చెప్తారు. దేవుని ప్రజలు చెప్పుకొని సృష్టి పూజకి వెళ్ళారంట. వ్యర్థులైపోయారంట. వారి విశ్వాసము, వారి పూజలు, వారి యొక్క సేవ వ్యర్థమైపోయిందంట. ఈ రోజు కలుగుతారంటారు, ఈ రోజు కలుగుతారు. అందుకే కలహాలు కలహాలు కలహాలు, రోజు యుద్ధాలే, రోజు యుద్ధాలే, రోజు యుద్ధాలే. వారి వాడుకు చెప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైంది. దేవుడి పెట్టారండి. జనుల అలవాట్లు, ఆ జనుల మర్యాద పాటించారట. దేవుని మర్యాద కాదు, జనుల మర్యాద పాటించినందుకు వారు చాలా నష్టపోయారు, చాలా నష్టపోయారు. ఈ వాక్యాలను బట్టి మనం భయం కలిగి ఉండాలి. ఉండాలంటే రెండు పడవల మీద కాలు ప్రయాణం చేయకూడదు. ఒక చక్కటి ప్రయాణం దొరికింది. యేసు నేనే మార్గమును సత్యమును జీవము. చక్కటి ప్రయాణం, హ్యాపీ ఆనందకరమైన ప్రయాణం, లోకాశీర్వాదం, పరలోకాశీర్వాదం చక్కగా చక్కటి ప్రయాణం సాగుతుంది. మనం మళ్ళా అటు ఇటు చూడకుండా, వెలుగు చూడకుండా ముందుకే వాక్య ప్రకారం నడిచినట్లయితే ఎప్పుడు కూడా దీవెనలు ఉండడం, ఆశీర్వాదాలు ఉండడం. ఈ యొక్క అంత్యకాలం మందు ఆ తీర్పులో న్యాయ తీర్పు పొందుతాం. ఎందుకంటే న్యాయ తీర్పు కానీ మాట ఇక్కడ మనం చేస్తున్నాం కనుక వారు ఏం చేశారు? కానీ వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములు, అది ఏంటంటే దేవుని ఆజ్ఞ విడిచిపెట్టారంట. బంగారు పోత విగ్రహం చేసుకున్నారంట. దూడ విగ్రహం పోత విగ్రహములైన 2 దూడలను చేసి, ఏంటంటే దూడ, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు దేవుడిని దూడ అన్నారు. ఎవరంటే మనవాడు పాముని దేవుడు అంటారు కదా, పాము దేవుడు అంటారు, పక్షి దేవుడు అంటారు, కోతి దేవుడు అంటారు, ఏనుగు దేవుడు అంటారు. ఎవరు అంటారు కదా? ఇప్పుడు ఆడేమన్నారు? దూడ దేవుడు అన్నారు. వాళ్ళ గ్రంథాలు అంటే ఇప్పుడు మన లోకం గ్రంథాలు అంటే సర్పము ఆది దేవుడు అంట. లోక ప్రజలకు ఏంటంటే చెప్పండి, సర్పము ఆది దేవుడు అంట. మరి తర్వాత దేవుడు ఎవరిక? ఆది దేవుడు బైబిల్ చెప్తాడు. ఆది దేవుడు ఆ సర్పము బైబిల్ ఏం చెప్తాడే? అది సైతాను అని చెప్తాడు. ఏం చెప్తాడే? సర్పము సైతాను అని చెప్తుంటే ఈ కొత్త గ్రంథాలన్నీ కూడా సర్పము ఆది దేవుడు, అదే సైతాను రాజ్యము. సైతాను దేవుడు ఒక్కడే, అది దేవుడు ఒక్కడే, అంతమ దేవుడు ఒక్కడే. అంటే దేవుడికి ఒక మారు. కానీ సర్పాన్ని దేవుడికి పెట్టుకుని పూజించే లోకము మరి సాధారణ రాజ్యం, దేవుడి రాజ్యమా? ఇక్కడ ఏం చేశారంటే ఏమన్నా దూడలను చేసి దేవతా స్తంభం నిలిపి ఆకాశ సమూహములకు నమస్కరించి దూడలు చేసుకున్నారట. ఆకాశ సాంగ్యం ఏంటి?
నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు పూజ చేశారట. దేవుని ప్రజలు సాతాను కార్యం చేశాడు, సాతాను రాజ్యం చేశాడు. ఆకాశ సమూహములకు నమస్కరించి బలులు బయలు దేవతను పూజించి ఎవరు విడిచిపెట్టి నిజ దేవుడిని ఇది అంతే ఎవరికండి? ఇశ్రాయేలు చేసిన పాపం. విగ్రహారాధన, సృష్టి పూజ పాపం. లోకాన్ని ఏం చేస్తుంది? పాపము చేస్తున్నారు. ఎవరు ఎక్కడున్నారు ఇప్పుడు? సాతాను రాజ్యంలో ఉన్నారు. సర్పాన్ని అది దేవుడిగా లేకున్నారు కనుక వారు సాతాను రాజ్యమే ఉన్నారు. ఏమండి? మరి ఇంకో మాట, ఆకాశ సమూహములకు నమస్కరించి బయలుదేవతను పూజించి మరియు తమ కుమార్తెలను అగ్నిగుండము దాటించి నిప్పుకుండం ఏంటంటే మన వాళ్ళు చాలా మంది చేయట్లేదండి. టీవీలో ప్రతి సీరియల్లో కూడా ఈ హీరోయిన్ టీవీ హీరోయిన్ ఆవిడ ఏం చేస్తాడంటే నిప్పులు కూడా తొక్కితే మా ఆయన కొరకు అన్నాడు. ఏమన్నా ఇశ్రాయేలు కూడా తొక్కారంట. దేవుడు జ్ఞాపం చేస్తాడు. తొక్కాడా? అక్కడ తెలిసింది గొడవ అవుతుంది. మళ్ళీ చెప్తాను, మరియు తమ కుమార్తెలను అగ్నిగుండమును దాటించి సతులమును ఎందుకంటే సతులు పెట్టి గద్దె, దుర్గమ్మ గద్దె, సాయిబాబా గద్దె, వెంకటబాబు గద్దె ఉన్నాయి కదా, అది సతులు గద్దె. సతులమును చిల్లంగి తరమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని సైతానికి అమ్మేస్తున్నారట. దేవుని ప్రజలు తన విశ్వాసాన్ని సైతానికే అమ్మేస్తున్నారు. సాతాను రాజ్యం. మరి నువ్వు నేనేం చేద్దాం? మళ్ళీ సైతానికి అమ్మేసుకుందాం. మన విశ్వాసాన్ని కాపాడుకుందామా? ఏం చేద్దారా? అమ్మేసుకోవడం దగ్గర విశ్వాస మార్పు అమ్మేసుకోవడం అన్నాడు. అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించి దేవుని ప్రజల గురించి ఎంత స్పష్టంగా ఉందండి. మనం దేవుని ప్రజలు అండి, మనం ఎంత కష్టంగా ఉండాలో వాక్యం నేర్పిస్తుందండి. సైతాను రాజ్యం ఉంది, సైతాను ప్రజలు, సైతాను పూజ ఉందని, మనం దేవుని ప్రజలమని, దేవుని పూజ చేసేవారమని ఖచ్చితంగా తేడా కనపడుతుంది కదా. రోమపత్రిక ఇశ్రాయేలు గేట్ చేసేది 1:23-25 వారు అక్షయుడు దేవుని మహిమను క్షయమును మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చి దేవుడు ఎలా మార్చారంటే దేవుడిని ఎలా మార్చారండి? పక్షిగా పక్షుల యొక్కయు 4 కాళ్ళ జంతువులాగా పురుగులు బాంపడం ఉన్నాడు. మనుషుల పోలిక ప్రతిమా స్వరూపంగా మార్చింది. దేవుడిని విగ్రహ రూపంలో మార్చుకున్నారట. దేవుడు విగ్రహం కాదు, జంతువు కాదు, పురుగు కాదు, పక్షి కాదు కనుక అలా మార్చి విగ్రహ రూపంలో మార్చి ఈ హేతు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. సృష్టి పూజ అపవిత్రత, పవిత్రత కాదు. వారంతా ఎవరంటే సాతాను జనం. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. అట్టి వారు, ఈ మాట అందరూ చెప్పండి, అందరికంటే చెప్పండి, అట్టి వారు సృష్టి పూజ చేసేవారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తగా ప్రతిగా సృష్టమును పూజించి సేవించేది. లోకమంతా ఎక్కడ ఉందంటే సృష్టి పూజలు ఉన్నారంటే సాతాను రాజ్యంలో ఉన్నారు.
కామ, క్రోధ, లోభ, మోహం, మత మత్సరములుతున్నారు. వీళ్ళందరూ కూడా మరి మార్చుకోకపోతే, ప్రభు నమ్ముకుని మారు మనసు నమ్మకపోతే వారందరూ కూడా సాతాను రాజ్యంలోనే ఉన్నారు. మనము దేవుని రాజ్యంలో ఉన్నాం. మనకు ఉన్నటువంటి ఈ వ్యసనాలు కానీ, ఈ అలవాట్లు కానీ, మన పాత పద్ధతి ఏమి లేకుండా జీవిస్తేనే మనం దేవుని రాజ్యం ఉన్నట్టు, దేవుని ప్రజలమై ఉన్నట్టు, ప్రార్థన హక్కు కలిగి ఉన్నట్టు. లేదంటే మనం కూడా దిగజారిపోయే ప్రమాదము. మెట్లు ఎక్కడం జారిపోతే ఏమవుతుంది? మెట్లు ఎక్కడం జారిపోవడం ఏమవుతుంది? చెప్పండి. మెట్లు ఎక్కుతున్నాం మనం. ఎక్కుతామంటే పరలోక మెట్లు ఏంటంటే సువార్త 5 మెట్లు ఎక్కాం. ఆరాధన ప్రతి ఆదివారం నుంచి ఆదివారం ఒక్కో మెట్లు ఎక్కుతున్నాం. జారిపోతే కింద పడతాం. అన్నీ నష్టాలు. మా వాళ్ళు డీలుమా చాలా ప్రమాదం అవుతుంది. మీ అందరి ప్రార్థనలు, బిడ్డ సంఘంలో చక్కటి సేవలు, కొడుకుని సండే స్కూల్ చదువుకొచ్చుకున్నారు. ఇవన్నీ దేవుని సేవ చేస్తే ఆశీర్వాదమా నష్టమా? ఆ బిడ్డ చాలా తగలేదండి. అప్పటికప్పుడు అలా మోర్చిపోయాడు. నాకు అక్కడ మర్చిపోయి అప్పుడే నా కొడుకుని జ్ఞాపకం చేసుకున్నాను. నా కొడుకు వెళ్ళిపోతాడు, మా ఆయన అనుకుంటున్నాడ. అంతలా ప్రమాదం కూర్చుండిపోయింది. ఎవరినో కాకేస్తే అప్పుడు సుశీలు వచ్చి చేయకుండా లేస్తున్నాయి. అప్పటి వరకు అలాంటి స్థితి చదివిపోయింది. కనుక ఈ చిన్నగా కాలు పడితే ఇంత అయోమానం అయిపోతుండే. అది దేవుని మెట్లలో జారిపోతుండే. దేవుడి మెట్లు ఎక్కుతున్నాం మనం. ఏమంటే పరలోక మెట్లు. ఈ మెట్లు జారిపోతే పాతాళంలో అగ్ని ద్వారకే జాగ్రత్తగా. ఇప్పుడు లోకమంతా ఎక్కడ ఉందంటే సాతాను రాజ్యంలో ఉన్నారు. సాతాను రాజ్యం యొక్క వివరణ ఎంత క్లియర్గా ఉందని చెప్పి ఏమంటే వెసల పనులు, లోకాచారాలు, పారంపర్య ఆచారాలు ఎంత నష్టమో. ప్రభు నమ్మిన వారు వాళ్ళకి బైబిల్ చేతుల్లో ఉంది. వాళ్ళకి ఏం చెప్తుందో అర్థం కాకపోతే సేవకులు అడిగి ఆ ప్రకారం ప్రయాణం చేస్తే ఎంత క్షేమమో, ఎంత ఆశీర్వాదమో, ఎంత ఆరోగ్యమో గమనించుకొని మన ప్రయాణము సాగించుకుందాం. రేపు వచ్చే వారము దేవుని రాజ్యం గురించి జాగ్రత్త. మీ అందరి వల్ల